నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఫిట్ చికెన్ ఛానల్. ఎట్లున్నారు అందరూ? ఈరోజు ఎందుకు వచ్చినా అంటే ఈరోజు అయితే మనం మొత్తం ఇప్పుడు మన వచ్చేసిన అది 7 years జర్నీ జిమ్లా. ఏంటంటే ఎందుకు వచ్చేసిన వీడియో ముంగటికంటే నా లైఫ్ ఎట్లెట్లా ఇంత స్కిన్ నుంచి ఇంత బల్క్ ఎట్లా అయినా, ఎన్ని కష్టాలు ఉంటాయి, రిలేటివ్స్ ఎట్లుంటారు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకు జ్వరం వచ్చినప్పుడు మళ్ళీ ఎట్లయితుంది, నజర్ ఎట్లుంటుంది, ప్రతి ఒక్కటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఎట్లా అంటే ఒక్కొక్కడు మనం ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ చేస్తున్నప్పుడు నార్మల్గా చేస్తుండే, నాకంత నాలెడ్జ్ అసలు లేకుండే, జీరో నాలెడ్జ్ నాకు జిమ్ మీద. మనం ఏంటంటే ఫస్ట్ పోయి చూస్తుంటే మనం నేర్చుకుంటాం ఏదైనా సరే. నేను అట్లానే పోతుండే నార్మల్గా యూట్యూబ్ కూడా నాకు అంత నాలెడ్జ్ లేకుండా. దగ్గర 7 years ఏమైంది నాకు తెలిసి, అప్పుడు లాక్డౌన్ ముందు. అది వచ్చేసి ఇట్లనే స్టార్ట్ చేస్తుండే ఒక అన్న పరిచయం అయ్యాడు. ఒక అన్న జిమ్లో పరిచయం అయ్యాడు ఫస్ట్లో. ఆయన మంచిగా గైడ్ చేస్తుండే మంచిగా అయిపోయింది. దాని తర్వాత 1 year తర్వాత లాక్డౌన్ పడ్డది. లాక్డౌన్ పడినాక ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఏం అర్థం కాలే. ఇక అట్లాని సరే చూద్దామని చెప్పి అన్న ఏం చేస్తున్నారంటే, అరే నీకు మంచిది మీ ఇంట్రెస్ట్ ఉందిరా, చెయ్యిరా, నువ్వు ఫ్యూచర్లో బాగుపడతావు, ఇట్లా వేసుకోరా అన్నాడు. ఇక సరే అని చెప్పి నేను ఇంకా సరే నా చేస్తా అని చెప్పిన. దాంతో లాక్డౌన్లో ఇటైనా ఒక పర్సనల్ జిమ్ ఉంటుండే. ఆ పర్సనల్ జిమ్కి నన్ను తీసుకుని వెళ్తున్నాడు అక్కడికి. ఆ జిమ్లో మళ్ళీ నేను ట్రైనింగ్ చేసి మళ్ళీ పోలీసులకి దొరకకుండా గల్లీలకి పడొస్తున్నాయేమో జిమ్లో నుంచి. అంత ఇంట్రెస్ట్ ఉంటుండే నాకు జిమ్ మీద. దాని తర్వాత మళ్ళీ లాక్డౌన్ చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. ఇంకా నాకు బయటికి వెళ్ళనే గాలే. ఇక అట్లని మళ్ళీ ఇంట్లోనే హోంవర్కౌట్స్ కానీ అవన్నీ చేసిండే. మళ్ళీ దాని తర్వాత మొత్తం లాక్డౌన్ మీకు తెలిసిందే మళ్ళీ లాస్ట్లో ఎట్లుందో. ఇక మళ్ళీ తర్వాత కొంచెం మళ్ళీ 6 months 7 months గ్యాప్ పెట్టేసింది. దాని మధ్యలో ఏం చేసిన అంటే ఇక యూట్యూబ్లో కానీ నేర్చుకోవడం కానీ ప్రతి ఒక్కటి నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను నేను చూసి, దాంట్లో ఇట్లా దీంట్లో ఎట్లా అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే మనం ఎట్లా చెప్పాలంటే, నాకు ఫస్ట్ కెమెరా ముంగడు రావడం, నాకంత బయట మాట్లాడంతా ఇప్పుడు రప్పని కెమెరా ముంగడు మాట్లాడడానికి నాకు రాదు. ఇక మెల్లమెల్లగా నేర్చుకుంటా ప్రతి ఒక్కటి. ఏంటంటే మనం ముంగడు పెట్టగానే ఏం రాదు. ఇక మెల్లమెల్లగా అయితే నేర్చుకుంటా. నేను పక్కా చెప్తున్నా, నేనైతే ఇప్పుడు ఎట్లా అంటే రిలేటివ్స్ ఎట్లుంటారంటే, ఇప్పుడు మెయిన్ మనకు రిలేటివ్స్ కానీ ఫస్ట్ మన ఇంట్లో సపోర్టింగ్ ఎట్లుంటుంది. నేను ఫస్ట్ ఏం చేసేవాడిని, ఇంటర్మీడియట్ అయిపోయింది. అది ఇంటర్మీడియట్ అయిపోగానే నేను స్టాప్ చేసి డిగ్రీ ఓపెన్గా రాసిన. ఇంకొకటి ఏంటంటే, నేను జిమ్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉండే. ఫస్ట్ నాకు డీజే ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉండే. డీజే సాంగ్స్ క్రియేట్ చేస్తుండే, డీజే సాంగ్ మిక్సింగ్ చేస్తుండే. అంటే నాకు బయట పోయి ప్లేయింగ్ ఉండకపోతుండే. నేను ఏంటంటే ఖాళీ ఇంట్లో కూర్చొని సాంగ్స్ని మిక్స్ చేస్తుండే అంతే, ఇంకా వేరేది ఏం చేయకపోతుండే నేను. అది చేసేసిన. ఒకవేళ బీట్ కొట్టాలని నేను చెయ్యాలి రాబోయే, నాకు ఇదన్నీ కాన్ఫిడెన్స్తో ఉండే. నాకేంటంటే నేను ఇది చేస్తా అని గట్టి కూర్చున్నాక పక్కా 100% చేస్తాను. అట్లానే నేను డీజే ఫీల్డ్ నేర్చుకున్నా, మంచి చేసిన, మంచి పేరు వచ్చింది. డీజే శ్రీకాంత్ గౌడ్ అని మంచి పేరు సంపాదించడం దాంట్లో దాని తర్వాత ఫోటోషాప్ నేర్చుకోవాలని ఫుల్ పట్టుదలతో ఉండే. నేను ఫోటో ఎడిటింగ్ కోసము ఏడేడుకో పోతుండే, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి. అన్న ఒక ఫోటో నాకు ఎడిటింగ్ చేసిండు అన్న, నాకు ఇట్లా కావాలన్నా అంటే ఒకళ్ళ దగ్గర పోతుండే. నేను దగ్గర ఒక ఫోటో ఎడిటింగ్ చేయించుకోనికే 2-3 నెలలు తిరుగుతుండే ఒకళ్ళ దగ్గర. అర్థం చేసుకోండి మీరు అప్పట్లో. అయితే నేను ఇట్లా కాదు, ఇంకా నేను నేర్చుకోవాలి గట్టి కూర్చొని. ఇంకా నేను ఏం చేసిన అంటే గట్టి కూర్చొని ల్యాప్టాప్ తీసుకున్నాం. ఇంట్లో అడిగినా, అప్పుడు ఇంట్లో నాకు అంత బడ్జెట్ వేయకపోతుండే. ఇంట్లో అట్లా అడ్జస్ట్మెంట్ చేసి ఇంట్లో దగ్గర 10,000 తీసుకున్నా. నేను ఒక 5,000 అడ్జస్ట్మెంట్ చేసుకున్నా. ₹1 జమ వేసుకున్నా. అప్పటి నుంచి నేను జమ చేస్తుండే ₹1 జమ వేసుకుంటా. ఇక స్టార్ట్ చేసిన. ల్యాప్టాప్ అయితే ఒకటి తీసుకున్నా చిన్నది, యాజెస్ సంథింగ్ ల్యాప్టాప్ ఉంటే అప్పుడు తీసుకున్నా. ఇంకా నేనే ఓన్గా నేర్చుకున్నా ఫోటోషాప్. అయితే క్లియర్గా చెప్తున్నా, ఫోటోషాప్ క్లియర్గా మొత్తం నేర్చుకున్నా. నేను ఎవరి దగ్గర అయితే పోతుండేనో అన్న ఒక ఫోటో ఎడిటింగ్ వేసి అని చెప్పి, వాళ్ళ క్లయింట్ నా దగ్గర అమ్ముతారు ఇప్పుడు. అట్లా మనం ఏంటంటే ఒక్కటి చెయ్యాలని ఫిక్స్ అయి ఉంటే, మైండ్లో ఒకటి ఫిక్స్ అయి ఉండాలి మనం ఎప్పుడైనా సరే. ఇది నేను చేస్తా, నాతో ఎందుకు కాదురా బా, ఇది నేను చేస్తా అని గట్టి కూర్చుంటే ఎందుకు కాదు, ప్రతి ఒక్కటి అవుతుంది. ఎవ్వరితోనైనా ప్రతి ఒక్కటి అవుతుంది 100%. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే నేను చేయలేను రా బే, నాకు నా వల్ల కాదు రా బే అనుకుంటా. 100% చెప్తున్నా. నేను ప్రతి ఒక్కటి చూపెట్టినా. నేను డీజే ఫీల్డ్ అనుకున్నా, డీజే ఫీల్డ్లో చూపెట్టినా.
ఫోటోషాప్లో అనుకున్నా, ఫోటోషాప్లో ఏది చూపెట్టినా. ఇంకోటి నేను గ్రాఫిక్ డిజైన్ నేర్చుకున్నా. ఇప్పుడు నేను ప్రెజెంట్ అయితే గ్రాఫిక్ డిజైన్నే వర్క్ చేస్తున్నా. ఇప్పుడు ఎట్లా అంటే నేను ఒక న్యూస్ ఛానల్స్కి కానీ ఆల్రెడీ రీసెంట్గా మస్తు దానిలో వర్క్ చేసిన. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే నా ఛానల్ నేను గ్రోత్ చేసుకోవాలి అంటే నేను సెల్ఫ్గా గ్రోత్ చేయాలి. ఎన్ని సంవత్సరాల నుంచి టైం వెయిట్ చేసిన నేను. నాది ప్రాబ్లం. ఇప్పుడు నేను 7-8 ఇయర్స్ నుంచి జిమ్ ఫీల్డ్లో ఉన్నా. నేను ఇంతవరకు ఏం వీడియో చేయలే. అంటే నాకు నాలెడ్జ్ ఉంది కాదు, నేను ఓన్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నా కాదని కాదు. నేనేం బయటికి పెట్టలే ఎవరికి. నాకు వీడియోల మీద ఎక్కువ ఫోకస్ లేకుండా ఒకప్పుడు అట్లా. ఇప్పుడు ఏంటంటే నాకేందంటే అరే మనలాంటి వాళ్ళు మస్తు మంది ఉన్నారు. ఒకప్పుడు మనకి ఏం నాలెడ్జ్ లేకుండే, మనం ఎట్లా తెచ్చుకున్నామో మన నాలెడ్జ్ కొంచెం వాళ్ళకి ఇద్దాం యూస్ఫుల్ అవుతుంది. కానీ నేను నా మైండ్తో అట్లా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం స్టార్ట్ అయింది. లేకపోతే నేను అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకపోతుండే కుళ్ళ చెప్పాలంటే. అట్లా మీరు ఏం చెయ్యాలనుకున్నా స్టార్ట్ చేయండి. ఒక్కొని కింద అడగకండి. ఎవరు కుళ్ళ చెప్తున్నా ఎవరిని ముంగట లొంగకండి. ఆడినితో అరే నేను చెయ్యరా అబ్బాయి, నాకు కాదు నీ ఫోటో ఎడిటింగ్, నాకు నాకు నీ వల్ల కాదు నీ చెయ్య. గుద్దల్లమ్ము గుద్ద గిసాయించుకోవాలి. కుళ్ళ చెప్పాలంటే గుద్ద గిసాయించుకోవాలి. అంత కష్టపడు. పక్క చెప్తున్నా. నేను డీజే ఫీడ్లో కొన్ని పాటలు ఎడిటింగ్ చేసి అడుగుతుండే. వాడు ఇప్పుడు నాకు పాటలు ఎడిటింగ్ చేసి అడుగుతుండే. కుళ్ళ చెప్పాలంటే మిక్సింగ్ ఏమని చెప్పి ఫోటోలు ఎడిటింగ్ అడుగుతుండే. ఫోటోలు ఎడిటింగ్ అయిపోయింది. చెప్తున్నా కుళ్ళ. ఇప్పుడు నేను ఒకప్పుడు నేను ఒకరికి చెప్పాలంటే ఒక మాట చెప్పాలంటే నేను ఒకరికి ఒక జిమ్లో ఫస్ట్లో నేను స్టార్టింగ్లో అది ఒక జిమ్లో ఏమంటారు నేర్చుకోనికి పోతుండే. జిమ్ చేయడానికి పోతుంది. యాక్చువల్ ఏమైందంటే నేను రీసెంట్గా 3 years 2 years సంథింగ్ బ్యాక్ పోయినా మళ్ళీ జిమ్కి. ఒకప్పుడు నన్ను వాడు ఎట్లా వచ్చాడు అంటే అరే ఏం రాబాయ్ నువ్వు, ఏం లేదు నీకు బక్క ఉన్నావు, నీకేం రాబాయ్ అంటున్నాడు. నేను రీసెంట్గా మా ఫ్రెండ్ని జాయిన్ చేయడానికి పోయినా జిమ్ ట్రైనర్లా. వాడు నువ్వే రావచ్చు ఆ జిమ్ ట్రైనర్లా అన్నాడు. నాకు అర్థం చేసుకోండి వాల్యూ ఎట్లాంటిదో. దీన్ని బట్టి మీకు అవుతుండొచ్చు. అట్లుంటుంది. మీరు చెయ్యాలని గట్టిగా కూర్చొని నేను చేస్తారా బై, నేను అతను అవుతుంది అని కూర్చుంటే పత్తకొట్టు అవుతుంది. కుళ్ళ చెప్తున్నా. నా లైఫ్లో జరిగినాయి చెప్తున్నా. నేను కుళ్ళ నిజంగా చెప్తున్నా. నా లైఫ్లో ప్రతి ఒక్కటి నేను నిజంగా చెప్తున్నా. అవి నాకు దోస్తానా గీస్తానైతే లేదు. నేను ఎవరితో తిరిగా, ఎవరితో షోకులు లేదు, ఎవరితో మనకేం లేదు. మన లైఫ్ ఏందో మనం చూసుకోవాలి, మన ఏందో మనం గసాయించుకోవాలి. మనకేమైతే ఒకటి రాడు, మనం ఒకరికైతే పోతాం, మనకి ఎవడు రాడు. ఇంకోటి చెప్తున్నా, పైసల మ్యాటర్లో ఏ దోస్తు ధర వద్దు, ఏ దవంతో వద్దు. కుళ్ళే చెప్తున్నా. నేను ఒకరికి 5 లక్షలు ఇచ్చి అట్లనే మునిగినా. ఇంట్లోకి చెప్పుకోలేం పొజిషన్, బయటలతో ఇప్పించినాం, దోస్తానికి అవసరం ఉంటే ఇప్పించినాం. ఇంట్లోకి ఏం చెప్పుకుంటాం, మరే నువ్వు ఇప్పించుకున్నావు నువ్వు కట్టుకురావే అంటారు. దోస్తానికి పైసలు ఇచ్చి అడిగినా కూడా తప్పే అది. అట్లా మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, దోస్తానికి పైసలు ఇవ్వద్దు, దూరం కావద్దు. కరెక్ట్ అది 100%. టాపిక్ డైవర్ట్ అయినట్టుంది, సారీ ఏమనుకోకండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం జిమ్ స్టార్ట్ చేస్తాం ఫస్ట్లో. మన దగ్గర పైసలు ఉండవు, ₹1 ఉండదు, మన దగ్గర ఏం ఉండదు. ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరు అది ఇది అని ఏదో ఒకటి ప్రమోషన్లు ఏదో అన్నీ ఇంట్లో దమ్ చేసి పైసలు తీసుకుంటారు. ఒకప్పుడు నేను చేసేటప్పుడు అన్న వాళ్ళు మా ఇంట్లో పీనట్ బటర్ పైసలు ఏమంటే ఇవ్వకపోతున్నా. నేను హోమ్ ఫుడ్ తింటుండే. హోమ్ ఫుడ్ తిని బాడీ పెంచిన. నేను సగంకి 90% హోమ్ ఫుడ్ తిని బాడీ పెంచిన. ఇప్పుడు ప్రతి ఒక్కడు అరే అన్న అది తీసుకోవాలి, ఈ ప్రోటీన్ తీసుకోవాలి, నేను ఇది చేస్తాను నాకు అవుతుంది ప్రోటీన్, లేదా నాకు కాదు బాడీ అంటారు. ఇప్పుడు నాకు అర్థమైతే భయ్. ఇప్పుడు అప్పట్లో ఎట్లుంటుండే, అప్పట్లో నేను చేసేటప్పుడు, నేను 6-7 years బ్యాక్ చేసేటప్పుడు ఒక్కొక్క బ్రాండ్ ప్రోటీన్ ఉండకపోతుండే ఎక్కువ శాతం. ఇప్పుడు ఏమైందంటే అందరు పెరిగిపోయారు. ఎక్కడ ప్రమోషన్లు, ఆడ ప్రమోషన్లు, ఈడ ప్రమోషన్లు. ఏమనంటే ప్రోటీన్ ఉంటేనే బాడీ వస్తుంది. అట్లెట్లా అవుతుంది భయ్. ప్రతి ఒక్కటి ఇప్పుడు 100 క్యాప్సూల్ ఏమంటారు 10-15 క్యాప్సూల్ వాడతారు. నేను న్యాచురల్ భయ్, నేను న్యాచురల్ అంటారు. నాకు అదే అర్థమైతలేదు. ఇప్పుడు న్యాచురల్ అంటే సరే న్యాచురల్గా వేస్తుండే మాకు కాదని కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కడు ప్రోటీన్ వాడితేనే నాకు బాడీ పెరుగుతుంది అని అంటారు. అరే భయ్ నేను 90% చెప్తున్నా కదా, 90కి 90% నేను ఒట్టే చెప్తున్నా. నా బాడీ పెరిగింది మాత్రం హోమ్ ఫుడ్ వల్లనే. ఒక్కటి ఏంటంటే మనం టైం టు టైం అన్నం తినాలి అంతే. టైం టు టైం తింటే ప్రతి ఒక్కటి అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కటి అవుతుంది. టైం టు టైం తినాలి మనం. స్లీప్ కరెక్ట్ ఉండాలి. మళ్ళీ
నీకు స్లీప్ లేదు, ఏం లేదు, నేను జిమ్కి వస్తున్నా, నేను 2-3 కొడుతున్నా వచ్చేస్తున్నా అంటే ఏం వేస్ట్. జిమ్కి పోయినా సరే, మనం జీరో నాలెడ్జ్ ఉన్నోడు పోయినా సరే ట్రైనర్ని అడగండి. అరే అన్న ఇది ఎట్లా వేయాలన్నా, నేను ఇది ఏం చేస్తే దీనికి ఏమవుతుంది, దీనికి వస్తే ఏమవుతుంది అనే ఒక క్లారిటీ మనం తీసుకున్నాం అనుకో, రేపటి రోజు అదొకటి నోట్స్లో రాసుకోండి. నోట్స్లోనన్నా లేకపోతే మన ఇప్పుడు నార్మల్గా మన ఫోన్లో నోట్స్ ఉంటుంది, నార్మల్గా ఒకవేళ ఫోన్ గిట్ల లేదనుకో నోట్బుక్లో రాసుకొని రేపటి రోజు నీకే యూస్ఫుల్ అవుతుంది కదా. ఇప్పుడు నువ్వు రాసుకున్నావు, ఇప్పుడు నేను చెస్ట్ కొట్టినా, ఇంట్లో డంబుల్ ప్రెస్, ఇంకో ఫ్లైస్ కొట్టినా, కేబుల్ ఫ్లైస్ కొట్టినా అని రాసుకున్నావు అనుకో, రేపటి రోజు నీకు నాకు ఆయన రానప్పుడు నీకే యూస్ఫుల్ అవుతుంది దాన్ని. అరే ఆయన లేడు కదరా అబ్బాయి, నేను చేసిన ఈరోజు, నేను ఇంత లిఫ్ట్ చేసిన అని రాసుకున్నావు అనుకో, నీది నీకు అర్థమవుతుంది, నేను ఇంత విరిగినారా ఇంత లేదురా అని చెప్పి. ఇంకొకటి చెప్తున్నా, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ప్రోటీన్ వల్లనే అవుతుందని కాదు. కుల్లా చెప్తున్నా ప్రోటీన్ వల్లనే బాడీ పెరుగుతుంది అంటే వేస్ట్. నేను కుల్లా చెప్తున్నా, ఇంట్లో దీని గిట్ట బాడీ పెంచొచ్చు, గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నాను కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కడు అనుకుంటాడు అబ్బా వీడేంద్రా అబ్బా సుత్తి చెప్తుండేడు ఇంత ఏంది అని. నేను చెప్తున్నా కదా భయ్, నేను బాడీ పెంచింది మాత్రం హోమ్ ఫుడ్ వల్లనే. కుల్లా ఇంట్లో అన్నం పెడుతుండే తింటుండే కాదనగా, ఇంట్లో చికెన్ 3 పూటలు 4 పూటలు ఉంటుంది. సారీ, ఇప్పుడు ఇంట్లో అయితే ప్రతి వీక్లో నేను వెనస్డే తినా, సాటర్డే తినా. వెనస్డే ఫాస్టింగ్ ఉంటా గణేశునికి, సాటర్డే హనుమంతునికి నాన్ వెజ్ తినా. నేను మెయింటైన్ చేస్తా భయ్, ఇప్పుడు నా బాడీ సెక్టర్ నేను మెయింటైన్ చేస్తా. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు తినేస్తారు భయ్, మనకి అంతా దాని గురించి మారడం అవసరం లేదు. ఎట్లా అంటే ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఏం చెప్దాం అనుకున్నా, ఇంట్లో సపోర్టింగ్ కుళ్ళ చెప్పాలంటే ఫస్ట్ ఇది చెప్పాల్సిందే. మా ఇంట్లో సపోర్టింగ్ గుద్దలు ఉంది భయ్, నాకైతే కుళ్ళ చెప్తున్నా, గుద్దలు సపోర్టింగ్ ఉంది మా ఇంట్లో. నేను ఏం చేసినా అంటే వీడు సాధిస్తాడరా దేంట్లైనా సరే, వీడు ఏదైనా అనుకున్నట్లు పక్కా చేస్తాడని మా ఇంట్లో నమ్మకం గట్టి ఉంది నా మీద. నేను చేసిన ప్రతి ఒక్కటి నమ్మకంతో చేసిన, మా ఇంట్లో ఎంత నమ్మకం పెట్టుకున్నా అంత నమ్మకం మీద ఉన్నా. కానీ ఏంటంటే నాకు డిజే సాంగ్లో ఒక ఛానల్ ఉండే, ఆ ఛానల్ కాపీరైట్ పడే ఛానల్ అని వెళ్ళిపోయింది అది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఖాళీ ఉన్న గ్రాఫిక్ డిజైనింగ్ చెప్పిన కదా, ఇప్పుడైతే ఖాళీ ఉన్నా భయ్. ఇప్పుడు ఏంటంటే మొత్తం నాది ఇప్పుడు ఏముందంటే, నా ఉన్న నాలెడ్జ్ ఆపోజిట్ వానికి షేర్ చేయాలి, ముంగోటానికి షేర్ చేయాలి. ఇప్పుడు నా నాలెడ్జ్ నేను ఎంతైతే నేర్చుకున్నో 7-8 ఇయర్స్లో, అది నేను ముంగోటానికి షేర్ చేయాలి. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నాకు ఏదో పైసల గురించి దీనిల గురించి నేను దీనిలాగా రాలే, కుళ్ళ చెప్పాలంటే. అట్లా మీరు గుర్తుపెట్టుకోండి, ఇంట్లో ఇబ్బంది పెట్టడం కానీ, ఇప్పుడు కొంచెం స్టేజ్లో ఉన్న జాబ్ చేస్తున్న ఓకే, చిన్న పిల్లలు ఉంటారు ఈ మధ్యలో, అదే అయిపోయింది ఈ మధ్యలో, చిన్న పిల్లలు జిమ్కోవడం. నేను ఏమంటున్నా అంటే, తినండి ఇంట్లోనే ఫుడ్ తినండి, మంచిగా టైం టు టైం తినండి, ఆయిల్ ఎక్కువ తినకుండా కొంచెం డైట్ మెయింటైన్ చేయండి. నేను అంతా ఒకటేసారి ఆయిల్ వేసుకొని మొత్తం తినమని చెప్తాలే, నేను బాడీ ఇంట్లో ఫుడ్ తింటే బాడీ వస్తుంది అంటున్నా అంతే. మళ్ళీ దీన్ని వేరే పోర్ట్రేట్ చేసుకోకండి, ముందే చెప్తున్నాను నేను. అట్లా ఇంకోటి ఏంటంటే, మా ఇంట్లో సపోర్టింగ్ అయితే మస్తు ఉంది భయ్, కుళ్ళ చెప్పాలంటే. నేను ఇది చేస్తా అని కూర్చుంటే అది 100% చేస్తాను, మా ఇంట్లో నమ్మకం ఉంటుండే, నేను చేస్తుండే. నాకు ఇప్పుడు ఏంటంటే, నేను ఇన్స్టాగ్రామ్లో కొట్టాలి, ఎట్లా మన నాలెడ్జ్ ముంగోటానికి మంచి అర్థం చేసుకోవాలి, ముంగోటానికి ఇవ్వాలి మన నాలెడ్జ్. నేను పెట్టుకొని ఏం చేస్తా, ఇప్పుడు ఏంది నేను ముంగోటానికి ఇద్దాం అనుకుంటున్నారే, నేను ఇంకో చేసినారా, నేను లేదురా అని అనుకో. ఇన్స్టాగ్రామ్లో గిట్ట నేను దగ్గర మస్తు రీల్ ఎడిటింగ్ చేసి సిరీస్లో అప్లోడ్ చేసిండే, ఒక్కడు సపోర్ట్ చేయలే, ఒక్కడు. దగ్గర నేను 1 year బ్యాక్ అనుకుంటా అది చేసినందుకు, 4 months చేసిన, అస్సలు సపోర్ట్ వస్తలే. నాకు అర్థం కాలే ఏం కంటెంట్ ఇవ్వాలి భయ్. ఇప్పుడు నేను ఒక లవ్ కంటెంట్ ఇస్తున్నా, ఆ లవ్ కంటెంట్ వెళ్ళిపోతుంది దాంట్లో. నాకు అసలు నా లవ్ కంటెంట్ మీద ఇంట్రెస్టే లేదు, ఓపెన్ చెప్పాలంటే. ఆ లవ్ కంటెంట్ నాకు ఇంట్రెస్ట్ 0. అట్లా నాకేందంటే కొద్దిగా మీద సపోర్ట్ ఇవ్వండి. నేను చెప్తున్నా కదా, 100కి 100% నాకున్నంత నాలెడ్జ్ మీకు మొత్తం ఒకళ్ళకి పంచుతా, కుళ్ళ చెప్తున్నా. ఇప్పుడు పంచుతాడు రాబోయ్, విన్నర్ ఏముంది రాబోయ్,
వీడియో మనసటరా పోయి నాకు అని అనుకుంటారు కొంతమంది. నా దగ్గర అట్లుండదు భయ్, నా కాంటాక్ట్ నెంబర్ ఇటు ఇస్తా. అరే మీరు ఏం చేస్తారు, ఇట్లా చేయండి, ఇప్పుడు ఇట్లా ఇట్లా ట్రై చేయండి, ఇట్లా కాదు ఇట్లా ట్రై చేయండి అని చెప్తా అంతే. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రాపర్గా తినండి, ప్రాపర్గా స్లీప్ మెయింటైన్ చేయండి, ప్రాపర్గా కాలేజ్కోండి, ప్రాపర్గా మెయింటైన్ చేయండి. ఇది చెప్తున్నా నేను పక్కా. ఇప్పుడు అందరూ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అరే ఇన్స్టాగ్రామ్ రాగానే పైసలు వస్తాయరా భయ్ నేను చేసేస్తా, నేను ఏదో కూడా అయిపోతుంది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర చెప్పాలంటే 10-12 years అవుతుంది యూట్యూబ్ అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు. అప్పుడు ఏంటంటే అంత లేకుండా యూట్యూబ్, అప్పుడు అంత యూట్యూబ్ లేకుండా, అప్పుడు నేను డిజే సాంగ్స్ చేస్తుండే. అప్పుడు నాది యూట్యూబ్ ఛానల్ వచ్చింది 100K, ఇప్పుడు $100 సంథింగ్ అయిపోయింది. నాది బ్యాంక్ అకౌంట్ పెట్టంగానే నాది సంథింగ్ డిజే సాంగ్ డిఆర్సీ అనేవాడు, నాది ఆయన డిఆర్సీ అంటే అయినా నాది ఇప్పుడు ఛానల్లో ఆయన పాటలు అని చెప్పి కాపీరైట్ వేసి ఆ ఛానల్ ఎగర కొట్టేసి నేను అప్పటికైనా వదలలే. నేను మళ్ళీ స్టార్ట్ చేసిన, మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన, ఇంకో యూట్యూబ్ ఛానల్ 20K చేసిన ఛానల్ నేను. అది రీసెంట్గా నాకు పైసలు అవసరం ఉందో వేరేలకు అమ్మేసిన అంతే. ఇప్పుడు నాకు కంటెంట్ మీకు ఇవ్వాలి కదా, నేను మీకు కంటెంట్ ఇవ్వాలంటే నాకు ఫోన్ మంచిగా ఉండాలి, క్వాలిటీ మంచిగా ఉంటేనే మీరు చూస్తారు. అందుకని ఒక కొత్త ఫోన్ తీసుకున్నా. అట్లా మీకు నెక్స్ట్ వీడియోలో మాత్రం దీనిలో ఏం చెప్పలే, రిలేటివ్స్ గురించి, ఇంకొకటి ఎట్లయితే బాడీ కవర్ చేసినానో అదొకటి, కొన్ని మాట్లాడుకుందాం. ఇక నాకైతే కెమెరా ముంగటైతే అంత కరెక్ట్ మాట్లాడడానికి రాదు, నేను మాట్లాడింది రైటా కరెక్టా మీరే చెప్పురి. నాకంత కెమెరా ముంగట రాగానే మాట్లాడంత అది లేదు నాకు. బ్యాక్ ఎండ్లో మస్తు మాట్లాడుతా కానీ మా దోస్తులు అదే అంటారు, అరే మంచిగా మాట్లాడుతారా, డైరెక్ట్ ఆడనే మాట్లాడరా అని అంటారు. నాకు రాదు, ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేసిన నేను, కొత్త కదా మనకి. కొంచెం ఏంటంటే నాకు సపోర్ట్ చేయండి. నేను చెప్తున్నా కదా, నేను ఎంతెంత నేర్చుకున్నా అంత మీకు ఇస్తా, ఫుల్గా చెప్తున్నా. ఎంతెంత నేను నేర్చుకున్నా, ఇంట్లో ఫుడ్ తిని ఎంతెంత చేసినానో, ఏమేమి చేసినా, ఏం తిన్నా, ప్రతి ఒక్కటి చెప్తాను మీకు. అట్లా రైట్, ఉంటాం మళ్ళా. బాయ్, మస్తే అందరికి బాయ్. మనం కలుద్దాం మళ్ళీ వీడియోలో. మనం నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్, like and subscribe to Pit Chicken channel.